సో వెల్కమ్ టు నా డైరీలో ఒక పేజీ. నేను చెప్దాం అనుకున్నటువంటి వ్యక్తుల్లో, అంటే లైఫ్లో ఎక్స్ట్రీమ్స్ చూసినటువంటి వ్యక్తుల్లో వాళ్ళ గురించి మాట్లాడాలండి. రజనీకాంత్ గారు, అక్కడ కమల్ హాసన్ గారు లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో యాక్ట్ చేయగలిగేటువంటి గ్రేట్ స్టార్ కమల్ హాసన్ గారు. అలాంటి టైంలో మంచి అందగాడు కమల్ హాసన్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉన్న వ్యక్తులు వచ్చిన టైంలో రజనీకాంత్ గారు, అంటే నాకు కలర్ డిస్పారిటీ ఉండదు కానీ బట్ ఒక సినిమాటిక్ నామ్స్లో ఎర్రగా బుర్రగా హైటు అందంగా ఇలాంటి కొన్ని పారామీటర్స్ ఉండేవి. అంటే 70s ఆ పారామీటర్స్ అన్నిటికీ అతీతంగా రజనీకాంత్ గారు ఉండేవాళ్ళు కాదు, జస్ట్ నార్మల్గా ఉండేవాడు రజనీకాంత్ గారు. అలాంటి అద్భుతమైన అందగాడు, అద్భుతమైన పెర్ఫార్మరు ఉన్నటువంటి కమల్ హాసన్ వచ్చిన ఒక 2-3 ఏళ్ళకి ఎప్పుడు ఈయన వచ్చారు. వచ్చిన రజనీకాంత్ గారు నెమ్మదిగా కమల్ హాసన్తో సమానంగా, కమల్ హాసన్తో కలిసి ఇలాగ యాక్ట్ చేస్తున్న రజనీకాంత్ గారు చూడగా నెమ్మదిగా ఈరోజు, అంటే ఇప్పుడు కొంచెం చాలామంది హీరోలు వచ్చినా కూడా ఆయనకి ఇప్పటికీ ఆయన ఇమేజ్ ఉన్నా సరే, ఆయనకి టాప్ మోస్ట్ ఇమేజ్ ఉన్నా సరే, ఒక 5-6 ఏళ్ళ క్రితం నరసింహ సినిమా తర్వాత రోబో వరకు వచ్చేదాకా కూడా ఆయన నెంబర్ 1 స్టార్, ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ స్టార్. ఆయన్ని కూడా అప్పటి నుంచి గమనిస్తున్నాడు. ఎందుకంటే రజనీకాంత్ గారు, నేను మొట్టమొదటిసారి రజనీకాంత్ అంటే కదా పెద్ద హీరో, అంటే తమిళ్లో వస్తున్నాడు. ఆయన సినిమా తెలుగులో అన్నయ్య ఇది కథగా చేశాడు, అవరగళ్ళని తమిళ్లో, అదిలో రజనీకాంత్ గారు చేసిన కాబట్టి అన్నయ్య చేశాడు. ఈయనేనంట కదా తమిళ్లో ఆయన చేశారంట కదా. నేను అన్నయ్యతో ఒకటి సినిమా కాళీ సినిమాకి వెళ్తే అన్నయ్య, రజనీకాంత్ గారు తెలుగు తమిళ్ హీరో, తెలుగులో అన్నయ్య చేసే క్యారెక్టర్ తమిళ్లో విజయ్ కుమార్ గారు, అంటే స్నేహం కోసంలో అన్నయ్యతో పాటు యాక్ట్ చేసిన విజయ్ కుమార్ గారు, మీ అందరి మంజుల గారి హస్బెండ్. ఆయన తమిళ్ అన్నయ్య క్యారెక్టరు, తెలుగులో ఏమో అన్నయ్య గారు వేసే క్యారెక్టరు. 2 క్యారెక్టర్లు, 2 హీరోల క్యారెక్టర్లు అయ్యి. సో ఆ టైంలో రజనీకాంత్ గారు అన్నయ్య ఒక ఫైట్ సీన్ చూశాను కాళీ సినిమాలో. ఆయన రజనీకాంత్ గారు ఎక్కువ స్మోక్ చేసేవాడు. ఆయన ఎంత అంటే రజనీకాంత్ గారు చైన్ స్మోకర్, అది ఆయన హ్యాబిట్. అది ఆయన స్మోకింగ్ వల్ల కానీ, ఆయనకున్నటువంటి హ్యాబిట్స్ వల్ల ఏ రోజు ఏ ప్రొడ్యూసర్కి ఆటంకం కలగకుండా పర్ఫెక్ట్ టైంకి వస్తాడు ఆయన. అమితాబ్ బచ్చన్ కానీ, రజనీకాంత్ కానీ, చిరంజీవి గారు కానీ, ఈ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు, వీళ్ళందరూ స్టార్స్కున్నటువంటి ఒక కామన్ క్యారెక్టర్ ఏంటంటే పంక్చువాలిటీ. వాళ్ళ వల్ల ఏ రోజు కూడా ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ ఇబ్బంది కలగనించినటువంటి గొప్ప వ్యక్తులు. సో రజనీకాంత్ గారు ఆయన జీవితం స్టార్ట్ అయిందే ఒక బస్ కండక్టర్గా. శివాజీరావు గైక్వాడ్ ఏదో పేరు, ఆయన పేరు, కర్ణాటక. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండేది మెడ్రాస్లో. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 6 బ్యాచ్లు వెళ్ళి, 5 బ్యాచ్ల్లో 6 బ్యాచ్లు చెప్పారు. ఇది ఫిలిం యాక్టింగ్ స్కూలు, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు. సో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ రజనీకాంత్ గారు. లాస్ట్ బట్ 1 సుధాకర్, వీళ్ళందరేమో అన్నయ్య కన్నా 1 year ముందు వాళ్ళు. అన్నయ్య వాళ్ళది లాస్ట్ బ్యాచ్. ఆ తర్వాత మెడ్రాస్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అన్నయ్య వాళ్ళు చదివారు. అప్పుడు మన రాజీవ్ కనకాల వాళ్ళ ఫాదర్ దేవదాస్ కనకాల గారు, ఆయన సత్యమణి, లక్ష్మీ కనకాల, వీళ్ళు కూడా ఒక లెక్చరర్స్, యాక్టింగ్ చెప్పేవాళ్ళు. సో తమిళ్కి, మలయాళం, కన్నడ, తెలుగుకి థియరీ చెప్పేవాళ్ళు. డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఇంప్రొవైజేషన్ అంటే స్పాట్ ఇంప్రొవైజేషను, తర్వాత మైము, ఇలాంటి వాటికి కామన్ క్లాసెస్ ఉన్నాయి. రాజీవ్ కనకాల గారు, లక్ష్మీ కనకాల గారు చెప్తుండేవాళ్ళు క్లాసెస్. సో రజనీకాంత్ గారు ఫస్ట్ బ్యాచ్, అన్నయ్య గారు లాస్ట్ బ్యాచ్. ఆయన కాంటెంపరీస్, అంటే 5 ఏళ్ళు సీనియర్లు అనమాట. వాళ్ళతో పాటు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒకనొక వ్యక్తి చెప్పింది, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. రజనీకాంత్ గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ఆయన యాక్టివ్ పార్టిసిపెంట్ కాదు. ఆయనకి మరి బేసికల్గా ఎందుకో కొంచెం సిగ్గు అనుకుంటానో, లేకపోతే ఏదో మొత్తానికి ఆయన యాక్టివ్గా యాక్టింగ్ చేయటం, అంటే నటించడం కానీ, లేకపోతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం, మైమ్లో కానీ, ఇంప్రొవైజేషన్లో కానీ ఆయన పెద్దగా చేసేవాడు కాదంట. లక్ష్మి గారు చెప్పారు, ఎప్పుడో ఏదో సందర్భంలో ఆవిడ చెప్పారు ఎవరితోటో. రజనీకాంత్ అంటే అప్పటికే స్టార్ అయిన తర్వాత చెప్పాను, రజనీకాంత్ ఎప్పుడు రజనీ మీరు చేయండి ఇలాగ ఇంప్రొవైజేషన్, లేదు మేడం వాళ్ళతో చేయించండి, నేను తర్వాత చేస్తాను. రజనీ మైమ్ చేయండి అంటే లేదండి, అంటే రజనీ కదా ఆయన పేరు, శివాజీ లేదండి వాళ్ళని చేయమనండి, నేను తర్వాత చేస్తాను. అలాగ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళేవాడు. అంటే పెద్దగా పార్టిసిపేట్ చేసేవాడు కాదు. బట్ ఆయన లోపల ఇంటర్నల్ ట్రావెల్ అంటే ఎవరికీ తెలియదు. ఏంట్రా ఈ అబ్బాయి పెద్దగా ఏమి చేయడు,
కుర్రోడు కూడా యావరేజ్గానే ఉంటాడు అని అనుకునేవాళ్ళు. అయితే అది చెప్పిన వ్యక్తి మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అంటే ఆయన టైంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్పిన మాట. సో రజనీకాంత్ గారు ఎప్పుడు యాక్ట్ చేసేవాళ్ళు కాదు. బాత్రూంలో కుర్రోళ్ళు కదా స్మోక్ చేస్తా, బ్రేక్ టైంలో స్మోక్ చేస్తుంటే ఆయన కొంతమంది కుర్రోళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన బాత్రూంలో అద్దం ముందు నిలబడి తాను డిఫరెంట్ చూసుకుంటుండేవాళ్ళంట. తర్వాత సిగరెట్ ఆయనకి అలవాటు కదా, అది ఎందుకు ఆ స్టైలిష్గా తాగటం, సిగరెట్ ఎగరేసి ముట్టించడం అనేది అది మాత్రం చేస్తుండేవాడంట. లక్ష్మీకళ గారి గురించి చెప్పినట్టున్నారు. అతను చేయడండి బాత్రూంలో సిగరెట్ మాత్రం ఎగరేస్తాడు, అలా సీరియస్గా చూసుకుంటుంటాడు. అంటే ఇదేదో మరి బయటకు వచ్చింది, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అలాంటి రజనీకాంత్ గారు ఏమి లేదు అనుకుని అందరూ ఏముంది ఈ కుర్రాడు ఏమొస్తాడు, గొప్ప గొప్ప అందగాళ్ళకే అవకాశం లేదు, యావరేజ్ లుకింగ్, అందులో కమల్ హాసన్ గారు అప్పటికి పీక్స్, ఎంజీఆర్ గారు ఉన్నారు, శివాజీ గారు ఉన్నారు, హీరోలు చేస్తున్నారు, కమల్ హాసన్ ఒక మంచి పొజిషన్కి వచ్చారు, విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఇంతమంది ఈ అబ్బాయి ఏమొస్తారు అనుకున్నారు. అలాంటిది భువనవర్ కేళ్ళుకూరి, అవర్గళ్ళు ఇలాంటి సినిమాలు తెలుగులో వచ్చినాయి. ఆమె కథ అని. ఆ తర్వాత కొన్ని మాస్ క్యారెక్టర్, కొన్ని విలన్ క్యారెక్టర్లు. కళ్ళ ముందే రజనీకాంత్ గారు యావరేజ్ ఫిగర్ ఉన్న వ్యక్తి తాను గ్రూమ్ చేసుకొని ఒక మాస్ హీరోగా ఆయన ఎదిగిన విధానం చూస్తుంటే షాక్ అయిపోతాం ఎవరైనా సరే. అంటే ఆయన జీవితంలో అన్ని రకాల ఆటుపోట్లు తిన్న వ్యక్తి. అంటే ఆయన మాకు తెలిసినప్పుడు, అప్పుడు మా చిన్నప్పుడు మేము అనుకున్నప్పుడు ఆయన చాలా కోపం ఎక్కువ ఉండేది. ఖాళీ టైంలో కూడా అన్నయ్య గారు ఉండేవాళ్ళు, రజనీకాంత్ పాటికి పెద్దగా మాట్లాడుకునేవాళ్ళు కదా అప్పట్లో. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏదో ఒక చిన్న 1-to-1 ఆర్గ్యుమెంట్ కూడా జరిగిందని వినేవాడిని. అంటే హీట్ ఆర్గ్యుమెంట్. తర్వాత మళ్ళీ కామ్ అయిపోయారు అనుకోండి. ఇలాగా అన్నయ్య గారు తను యంగ్, అన్నయ్యకు ఉన్న ఎమోషన్ అన్నయ్యకు ఉండేది. రజనీకాంత్ గారు అప్పటికి స్టారు. అలాగే ఆయనకున్న కోపానికి అప్పుడేదో అనేవాళ్ళు, ఎవరో ఒక జర్నలిస్ట్ ఏదో నెగిటివ్గా రాస్తే ఆయన కొట్టాడని, ఆ తర్వాత ఆయన మీద ఎన్ని రకాలు రాశారంటే రజనీకాంత్ గారికి పిచ్చి ఉందని, ఆయనకి ఎవ్రీ మంత్ ట్యాబ్లెట్స్ వాడు, ఇలా రకరకాలు. అంటే ఆయన ఎప్పుడైతే ఒక జర్నలిస్ట్ని కొట్టాడో మరి జర్నలిస్టులు, అప్పట్లో ఉన్న జర్నలిస్టులు మరి ఆయన మీద పగబట్టారంటే ఆయన గురించి నెగిటివ్గా రాశారు. అది కూడా కాకుండా నాకు అనిపించింది జనరల్గా ఒక కండక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి సామాన్య జీవితం నుంచి ఒక్కసారి స్టార్డమ్ చూసిన తర్వాత చాలామంది వ్యక్తులు దేన్నైనా మేనేజ్ చేయగలిగారు, కానీ సక్సెస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఒక్కసారి మనిషిలో ఒక సామాన్యం లేకపోతే బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి హ్యూజ్ సక్సెస్ వస్తే దాన్ని తట్టుకోగలగడం కూడా చాలా కష్టం. సో ఆ విధంగా కూడా ఆయన జీవితంలో అనేక కష్టాలు లేకపోతే కాంట్రవర్సీస్కి వచ్చినాయి ఆయన జీవితంలో. సో అలాగ ఎదిగిన వ్యక్తి నెమ్మదిగా ఆయనకు పిచ్చని అప్పట్లో ప్రచారాలు చేసేవాళ్ళు. కానీ మాకెప్పుడు కూడా రజనీకాంత్ గారిని ఇష్టంగా చూసేవాళ్ళం ఆ టైంలో. రాను ఇక్కడ తెలుగులో అన్నయ్య ఎమర్జ్ అయ్యారు. దాని అన్నయ్య కన్నా 3-4 ఏళ్ళు సీనియర్గా ఉన్న రజనీకాంత్, ఆయన కన్నా 3 ఏళ్ళు సీనియర్ కమల్ హాసన్. సో సైమల్టేనియస్గా వీళ్ళందరూ ఎమర్జ్ అవుతున్నారు. మా ఇంట్లో అన్నయ్య గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము ఇష్టపడినా అదర్ లాంగ్వేజ్లో మోర్ దెన్ కమల్ హాసన్, రజనీకాంత్ని ఇష్టపడేవాళ్ళం. మేము చాలాసార్లు ఆర్గ్యుమెంట్ చేసుకునేవాళ్ళం. అప్పట్లో మేము కూడా అప్పుడే కదా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో. మాకు అందరూ కమల్ హాసన్ గారిని విపరీతంగా ఇష్టపడుతుంటే మేము రజనీకాంత్ అనేవాళ్ళం. కమల్ హాసన్ కన్నా రజనీకాంత్ గారి గొప్ప యాక్టర్ని. మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్ అది. ఇద్దరే మహానుభావులు. కాకపోతే నాకు రజనీకాంత్ గారు అంటే ఎక్కువ ఇష్టం. అలాంటి రజనీకాంత్ గారు అలా ఎమర్జీ ఆఖరికి ఆయన అన్ని ఎత్తుపలాలు చూసిన వ్యక్తి. ఆయన ఈ మధ్యకాలంలో కూడా చాలా కాలం క్రితం కూడా ఆయనకి హెల్త్ అప్సెట్ అయ్యి బయట కూడా వచ్చింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అయ్యిందని. ఆయన స్మోక్ చేసేవారు, అన్నీ మానేసి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం వచ్చి దాన్ని కూడా అధిగమించి మొన్న కూడా మనం చూసాం అందరం జైలర్లో ఆయన చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్. అంటే అమేజింగ్ పర్సనాలిటీ అయినా. అంటే మాకు అంటే కమల్ హాసన్, రజనీకాంత్ మధ్యలో ఎప్పటికీ కూడా అప్పట్లో కమల్ హాసన్ని క్లాస్ పీపుల్ అందరూ ఇష్టపడేవాళ్ళు. ఆయన విలన్గా యాక్ట్ చేశారు. విలన్ క్యారెక్టర్లు ఆ కాంటెంపరీ హీరోస్లో ఎవరూ రజనీకాంత్ గారిని టచ్ చేయలేకపోయాడు. అంత భయంకరంగా ఉండేది రజనీకాంత్ గారు చేస్తే ఆ విలనీ క్యారెక్టర్. అంత అద్భుతంగా ఇచ్చేవాడు పర్ఫార్మెన్స్.
ఒక టైంలో అయితే కమల్ హాసన్ గారు హీరోగా, రజనీకాంత్ గారు విలన్గా ఎన్నో పిక్చర్లు చేశారు. సినిమా అంతా కమల్ హాసన్ గారు ఎంతో పెర్ఫార్మెన్స్ చేసి, రజనీకాంత్ గారు ఒక సిగరెట్ అట్లా నోట్లో వేసి ఒక చిన్న లుక్ ఇచ్చి ఒక డైలాగ్ చెప్తే క్లాప్స్ పడిపోయాయి ఆయనకి. విలన్కి ఫ్యాన్స్ అప్పట్లో. అండ్ హీరో కూడా చేసినా కూడా అప్పుడప్పుడు ఆ నెగిటివ్ క్యారెక్టర్లు కూడా ఆయన షైన్ అయిపోయారు. సరే నెమ్మది ఆయన మాస్ హీరోగా మారిపోవటం. సో ఎన్నో విధాలు. వాళ్ళ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వద్దాం అనుకుని మళ్ళీ వద్దనుకొని ఇలా అనేక రకాల ఒడిదుడుకుల్లో ఉన్నా అన్నిటికన్నా గొప్పగా నాకు ఆయన నచ్చేది ఏంటంటే ఆయన సడన్గా ఒక టైప్ ఆఫ్ అగ్రెసివ్ లైఫ్ నుంచి పద్ధతిగా మారి ఒక మంచి అంటే ఒక 25 ఏళ్ల క్రితమే ఆయన అన్నామలై సినిమా దానికి ముందు నుంచి కూడా ఆయన ఇంకొక యాంగిల్లో అంటే సక్సెస్ని హ్యాండిల్ చేయలేకపోయాడు రజనీకాంత్ అనే టాపిక్ వచ్చినా సరే ఆయన దాని నుంచి కూడా బయటపడి జీవితంలో అద్భుతమైన బ్యాలెన్స్ నేర్చుకున్న వ్యక్తిగా ఉండి ఆ రోజు నుంచి ఆయన చూసినటువంటి పీక్స్ నాకు తెలిసి ఇంతవరకు సౌత్ ఇండియాలో ఏ హీరోడు అన్ని పీక్స్ చూడాలి, అంత పీక్స్ చూసారు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా లెవెల్లో ఏ హీరో కాన్స్ కూడా దాటినటువంటి రికార్డ్స్ ఆయన దాటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో అన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు చూసి అనేక రకాల అనుభవాలు చూసిన వ్యక్తి ఆఖరికి ఒక ఫిలాసఫర్ లాగా అంటే మహావతార్ బాబా అని మేము అంతకుముందు ఆయన చెప్పకముందే మేము ఒక యోగ ఆత్మకథ లాంటివి చదవటం, ఒక మహావతార్ బాబాజీ గురించి వినటం చేస్తే తర్వాత ఆయన నెమ్మదిగా ధ్యానం చేసుకుంటా మహావతార్ బాబాజీ భక్తుడిగా మారిపోయి ఆయనలో ఉన్నటువంటి అగ్రెసివ్ పర్సనాలిటీ అంతా సాఫ్ట్ అయిపోయి రజనీకాంత్ గారు ఒక 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 అంటే మాకు అంటే ఆయన బిగినింగ్ సినిమాను చూస్తూ వచ్చాం కాబట్టి నాదొక పర్సెప్షను ఇలాగ ఒక అగ్రెసివ్ పర్సనాలిటీ నుంచి దెబ్బతిని పైకి వచ్చి మళ్ళీ సక్సెస్ని హ్యాండిల్ చేయలేకపోయాడు ఈ కుర్రోడని అప్పట్లో రజనీకాంత్ గారి గురించి అని రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఆయన కుదురుకొని ఒక 25 ఏళ్ల క్రితం అంటే మేబీ ఆయనకు ఒక 34 ఇయర్స్ నుంచి మళ్ళీ నెమ్మదిగా పెరిగి ఇవాళ ఆయన చూస్తే కూడా నాకు అనిపిస్తుంది అనమాట. ఆయన ఇప్పుడు మరీ ఎట్లా అయిపోయారంటే రజనీకాంత్ గారు ఆయన 2 సందర్భాల్లో కలిశాను నేను. ఆయన బాబా సినిమా చేస్తున్నప్పుడు శివాజీ సినిమా చేస్తున్నప్పుడు బాబా రిలీజ్ అప్పటికే శివాజీ సినిమా చేస్తున్నప్పుడు మా అన్నయ్య గారి పెద్దమ్మాయి కూతురు పెళ్ళికి కార్డ్స్ పంపుతున్నానండి మా తమ్ముడితోటి ప్లీజ్ అని ఫోన్లో మాట్లాడి తను వెళ్ళమన్నారు. నేను వెళ్ళి ఆయనకి శంకర్ గారికి కార్డ్స్ ఇచ్చాను. ఆ టైంలో నేను రజనీకాంత్ గారిని చూసిన నాకు అప్పటికే ఆయన అంటే చాలా బాబా సినిమా చూడటం అంతకుముందు నరసింహ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన విపరీతమైన ఇష్టం ఏర్పడింది. అప్పుడు ఆయన సార్ మీరు ఏమనుకోకపోతే అని కాళ్ళదానం పెట్టాను అక్కడ. వద్దు లేదు సార్ మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మిమ్మల్ని ఒక బ్రదర్లాగా ఫీల్ అవుతాము, మీకు ఎప్పుడు చెప్పము కదా, మీ దగ్గరికి వచ్చే అవకాశం మాకు రాదు, వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్ అని బాబా సినిమా గురించి చెప్పాను. అప్పుడు ఒక అద్భుతమైన సినిమా చేశారు సార్. ఐ డోంట్ నో అబౌట్ ఎకనామిక్స్, దాని ఆర్థికపరమైనటువంటి రిజల్ట్స్ గురించి నేను పట్టించుకోనండి, కానీ మీరు చేసింది మాత్రం ఒక అద్భుతమైన సినిమా అని ఆ సినిమాని ఎక్నాలెడ్జ్ చేస్తే ఆయన ఎక్కడో ఆయనలో అరే ఇంత మంచి సినిమా చేశాను దీన్ని ఆదరించలేదు అనేదో ముందు ఉంటుంది. ఆయన చాలా సంతోషపడిపోయారు. అలాగా రజనీకాంత్ గారు అప్పుడు కలిశాను. తర్వాత చాలా సందర్భాల్లో నేను చెప్పాను రజనీకాంత్ గారికి నాకు చాలా ఇష్టం అని. నా అదృష్టం ఏంటంటే మొన్న రీసెంట్గా జైలర్లో ఆయనతోటి యాక్ట్ చేసే వన్ డే అంటే ఒక క్యారెక్టర్ తెలుగు క్యారెక్టర్ ఒకటి ఏదో ఉంది, సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్, మాజీ సిబిఐ క్యారెక్టర్, అది చేయటానికి నాకు అవకాశం దొరికింది. నేను వెళ్ళి ఆయనకి బుకేది ఇచ్చి ఆయన కాళ్ళదానం పెట్టి నాకు ప్రివిలేజ్ సార్, మీతోటి స్క్రీన్ షేర్ చేసుకోవటం ఒక అద్భుతం అయితే మీతో యాక్ట్ చేయటం అనేది చిన్న పక్కన నిలబడినా కూడా మాకు గొప్పగా ఫీల్ అవుతాం, అలాంటిది మీతోటి ఒక సీన్ చేయటం అనేది బలే అని మాటల్లో చెప్పాడు ఆయన. లేదు నా బాబు నువ్వే బాగుంటావు ఈ సినిమాకి, ఈ క్యారెక్టర్ నా బాబుతో చేయొద్దు నేనే చెప్పాను సార్, ఇది నాకు పెద్ద కాంప్లిమెంట్ సార్, మీరు నా గురించి చెప్పారు అనుకోలేదు సార్, ఏదో క్యారెక్టర్ కావాలని తీసుకుని ఉంటారు అనుకున్నాను, ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్ అని చెప్పి ఆయనతో ఒక ఫోటో తీయించుకోవాలి నా కోరిక. లొకేషన్లో ఆర్టిస్ట్గా ఎన్ని ఫోటోగ్రాఫ్స్ వస్తాయి న్యాచురల్గా, కానీ ఆయనతోటి 1-to-1 తీయించుకోవాలి. ఆయన మేకప్లో ఉంటారు, ఇస్తారో ఎవరో తెలియదు. నేనేం చేశానంటే డైరెక్ట్గా అడగలేక, అడిగితేనేమో ఆయన ఎక్కడ ఇబ్బంది పడతారో, ఇవ్వాలని లేకపోదు అనుకోండి, అంటే గెటప్లు ఇవ్వరు కొంతమంది హీరోస్, ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పేసి నేను వాళ్ళ మేకప్ మ్యాన్ పిలిచి సార్కి చెప్పండి ఇట్లా ఫోటోగ్రాఫ్ కావాలని అడుగుతున్నాను, ఆయనకి ఇబ్బంది అయితే వద్దు,
ఇబ్బంది లేకపోతే మీరు చెప్పండి, నేను వస్తాను అని చెప్పి మేకప్ మ్యాన్ చెప్తే గమ్ముకున్నారు. కొద్దిసేపటికి ఏదో షార్ట్స్ చేస్తా ఓ పక్కన కూర్చోనంటే ఆయన అటు వెళ్తా, నా బాబు రండి ఇట్లా అన్నాడు. ఏంటి సార్, రండి ఒక ఫోటో తీసుకుందాం ఆయనే అన్నాడు. అంటే ఆయన చేసి నా రిక్వెస్ట్ని ఆయనే ఎదురిచ్చిరా ఫోటో తీసుకుందాం అని చెప్పి అలా భుజం మీద ఫోటో తీసుకుంటే నాకు ఆ రోజు ఎంత ఆనందం వేసిందంటే ఆ ఫొటోస్ మీతో షేర్ చేస్తాను చూడండి. అప్పుడే ఆయన గురించి మాట్లాడదాం అనుకున్నాను జైలర్ అప్పుడు. ఎందుకో అదే చెప్పాను కదా, అన్నిసార్లు కుదరదు. ఆయనతో ఆ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఆయన చూసినప్పుడు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని చూస్తే ఎలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందో, రజనీకాంత్ గారిని కూడా చూస్తే ఈయన కూడా అంతే కదా. జీవితంలో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కాంట్రవర్సీస్, మంచి చెడు అన్నీ చూసి 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 ఒక పరిపూర్ణమైన మానవుడుగా ఎదిగినటువంటి రజనీకాంత్ గారిని చూసి, ఎందుకంటే ఆయన బిగినింగ్ నుంచి నేను గమనిస్తున్నటువంటి నా అనుభవం అది. నాకు ఆయన అంటే అపారమైన గౌరవం. సో ఆయన్ని ఆ తర్వాత జైలర్ సినిమా చూడటం, ఆయన ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తారు, ఎంత బ్యూటిఫుల్ పెర్ఫార్మర్ అయినా. అంటే తర్వాత ఆయన కూడా నెమ్మదిగా తన ఏజ్కి తగ్గట్టుగా క్యారెక్టర్లు మలుచుకుంటూ అద్భుతంగా యాక్ట్ చేస్తున్న వ్యక్తి. సో ఐ విష్ ఆయన మరిన్ని ఎక్కువ సినిమాలు, బాగా సినిమాలు చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఏదైతే ఆయన భక్తిగా ఇష్టపడేటువంటి ఒక మహావతార్ బాబాజీ ఆయన ఇష్టపడేవాళ్ళు, ఆయన నమ్మకానికి తగ్గట్టు ఆ మహావతార్ బాబాజీ ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్ రజనీజీ. నమస్తే.